హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ గిరి లైఫ్ స్టైల్స్. ఈరోజు వంటింటి గుమగుమలలో మీ ముందుకు తీసుకొస్తున్నాము టొమాటో పులావ్, పుదీనా చట్నీ మరియు పెరుగు పచ్చడి. నిజం చెప్తున్నానండి, ఈ టొమాటో పులావ్ను పుదీనా చట్నీ మరియు పెరుగు పచ్చడితో కలుపుకొని తింటే చాలా అద్భుతంగా అనిపించింది. మా చింటూ అయితే లొట్టలేసుకొని మరీ తిన్నాడండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎంతటి వారైనా సరే ఆహా అనాల్సిందే. మీకు కూడా మా వీడియో ఆహా అనిపిస్తే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా టొమాటో పులావ్ తయారీ విధానం చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: కొంచెం పుదీనా ఆకులు, 4 పచ్చిమిరపకాయలు రెండుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి, 2 రెబ్బలు కరివేపాకు, 4 టమోటాలను కట్ చేసి పెట్టుకోవాలి, కొంచెం కొత్తిమీర, మీడియం సైజు ఉల్లిపాయను స్లైసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి, పట్ట, లవంగం, బిర్యానీ ఆకులు, చెక్క, అదేవిధంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకు నచ్చితే జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. కావాల్సినంత బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవడం మర్చిపోకండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ను పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి మసాలా దినుసులు వేసుకోవాలి. మసాలా దినుసులు అంటే మనం ముందుగా చెప్పినట్టు పట్ట, లవంగం మరియు చెక్క, దాంతోపాటు బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా నూనెలో వేయించుకోవాలి. సో వన్స్ బాగా వేడెక్కినాయి అనుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పచ్చిమిర్చిని కూడా అందులోకి వేసుకోవచ్చు. ఈ పచ్చిమిరపకాయలు కొంచెం వేడెక్కాయి అనుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను కూడా అందులో వేసుకొని ఆయిల్లో ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత కరివేపాకును అందులోకి వేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా ఆయిల్లో వేయించుకోవాలి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. తరువాత జీడిపప్పును అందులో వేసుకొని బాగా కలుపుకోండి. గుర్తుంచుకోండి, జీడిపప్పు మీకు కావాలనుకుంటే మాత్రమే వేసుకోండి, లేదంటే లేదు. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే. పుదీనా ఆకులను వేసుకోవాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ను సిమ్లో పెట్టుకొని అడుగంటకుండా వేయించుకోవాలి. తర్వాత టమోటా ముక్కలను వేసి కలుపుకోవాలి. ఈ టమోటా ముక్కలన్నీ మెత్తబడడం కోసం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. టమోటా ముక్కలు కావలసినంతగా మెత్తబడిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని అందులోకి తగినంత నీళ్లు పోసుకోవాలి. ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ను అందులోకి వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. సో టేస్ట్ సరిపోయిందా లేదా అని కొంచెం టేస్ట్ చూసిన తర్వాత మీకు టేస్ట్ సరిపోయింది అని అనుకుంటే ఇక మూతను పెట్టుకొని 4 నుండి 5 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. అంతే, గుమగుమలాడే పులావ్ తయారైపోయింది. ఇప్పుడు పుదీనా చట్నీ తయారీ విధానం చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: పుదీనా ఆకులు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, చింతపండు, కొంచెం కొత్తిమీర, జీలకర్ర, ఒక 2 రెబ్బల కరివేపాకు. ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి, తర్వాత కరివేపాకు, జీలకర్ర వేసుకొని
అన్నీ బాగా వేగనివ్వాలి. తర్వాత ఎండుమిర్చిని యాడ్ చేసుకొని పుదీనాకులను కూడా వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. కొంచెం సేపు అయిన తర్వాత ఆకులన్నీ దగ్గరగా అయిపోతాయి. తర్వాత చింతపండును వేసుకోవాలి. గుర్తుంచుకోండి, చింతపండు పులుపు తగిలేలాగా బాగా కలబెట్టుకోవాలి. చివరగా కొత్తిమీరను వేసుకొని అన్నీ కలిసేలాగా కలబెట్టుకోవాలి. తర్వాత ఈ మొత్తాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. చల్లబడ్డాక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మొత్తం మిశ్రమాన్ని దానికి తగినంత ఉప్పును వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మేము కొంచెం వాటర్ని యాడ్ చేసామండి. ఎందుకంటే మాకు చట్నీ టెక్స్చర్ అనేది కొంచెం థిక్గా కావాలని మేము అలా చేసుకున్నాము. ఒకవేళ మీకు అలా వద్దు, కొంచెం థిన్గా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే, పుదీనా చట్నీ తయారు. ఇప్పుడు పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: గడ్డ పెరుగు, కొంచెం ఉప్పు, కొంచెం కొత్తిమీర, ఒక పచ్చిమిరపకాయ, ఒక చిన్న ఉల్లిపాయ. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక కప్పులో వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. అంతే, పెరుగు పచ్చడి తయారు.